ఒక సరికొత్త నగరం నిర్మించబోతున్నారా హైదరాబాద్కి ధీటుగా? అవునండి, ఇది నేను హైదరాబాద్కి ధీటుగా హైదరాబాదు ఒక్కసారి అది మన హైదరాబాద్ లో అంతర్భాగమే, అది కూడా కాకపోతే అంతర్భాగమే. కానీ మనం గచ్చిబౌలి ఇప్పుడు అనుకున్నాం కదా సైబరాబాద్, ఆ విధంగానే అంతకు మించి కూడా అక్కడ జరగదు. అంతకు మించి ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వీరిని చూసుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక కొత్త నగరం నిర్మించాలన్నా కానీ ఎప్పుడు అడ్వాంటేజ్ అట్లా అని చెప్తాను చూడండి ఒకసారిగా. మన గుజరాత్లో కానీ ధోలేరా సిటీ అని, ధోలేరా మీరు వినే ఉంటారు, గిఫ్ట్ సిటీ ధోలేరా. మనకి ధోలేరాలో ఇంకా జరుగుతూనే ఉంది. గిఫ్ట్ సిటీ అయితే ఆల్మోస్ట్ 3.27 స్క్వేర్ కిలోమీటర్స్, దాంట్లో అయితే ఆల్రెడీ ఆపరేషన్లో కూడా ఉంది. అట్లనే మెట్ సిటీ, రిలయన్స్ వాళ్ళు ఢిల్లీ దగ్గర జార్జి అనే హర్యానా ప్రాంతం, ఢిల్లీకి దగ్గర అవుట్స్కట్స్లో వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి స్మార్ట్ సిటీ. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్మార్ట్ సిటీ, ప్లాన్డ్ సిటీ. మనం అనుకున్నాం ముందుగా చండీగఢ్ ఈజ్ ద ఫస్ట్ ప్లాన్డ్ సిటీ ఇన్ ద ఇండియా. చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లాంట్ సిటీ ఇండియా. దానికి అధిగమించి మళ్ళీ రాయ్పూర్ వచ్చింది, నయా రాయ్పూర్ అని కూడా ప్లాంట్ సిటీ. ఈ విధంగా డిఫరెంట్ దానికన్నా అన్నిటికన్నా అద్భుతంగా ఒక అడ్వాంటేజ్ మనకి ఈ ఫ్యూచర్ సిటీలో వీటికన్నా మించిన విధంగా ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, నెట్ జీరో పొల్యూషన్ అన్నమాట. యాక్చువల్గా నెట్ జీరో పొల్యూషన్ అంటే పొల్యూషన్ లేకుండా. దానికి సంబంధించిన ఏంటంటే ఏముంటాయండి మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే మౌలిక వసతులు కూడా ఆ విధంగా అంటే కనెక్టివిటీ చూడండి. దీనికి మేము చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది చూడండి. కనెక్టివిటీ ఒకవైపు ఏమో ఔటర్ రింగ్ రోడ్డు, ఒకవైపు ఏమో రీజనల్ రింగ్ రోడ్డు, ఇంకోవైపు ఏమో శ్రీశైలం హైవే, ఇంకోవైపు ఏమో సాగర్ హైవే. అంటే అద్భుతంగా మంచి అంటే ఎయిర్పోర్ట్కి దగ్గర, ఓఆర్ఆర్కి దగ్గర, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర. ఇంకోటి మెట్రో కనెక్టివిటీ కూడా తీసుకురాబోతుంది. ఎక్కడి నుంచి మన ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ ఏంటంటే మెట్రో కారిడర్స్ phase 2లో కారిడర్ 7లో నియర్ అబౌట్ సంథింగ్ 3,000 crores ఆఫ్ రూపీస్లో మెట్రో కూడా అప్ టు మీర్ఖాన్పేట వయా పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిరియాల, ఈ విధంగా ఉందన్నమాట. ఇది మెయిన్ మనం చూసుకున్నాం. ఒక సిటీకి అన్ని హబ్బులు అక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం ఒకసారి ఈ విధంగా ఉండబోతుంది. ఇది ఫోర్త్ సిటీ మ్యాప్. ఆల్రెడీ ఫోర్త్ సిటీ మ్యాప్. యాక్చువల్గా ఏంటంటే అసలు జరుగుతుందా లేదని ఒక క్వశ్చన్ మీరు అడిగారు. నిజంగా జరగకపోవడానికి అవకాశం లేదండి. ఇక్కడ కారణాలు ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే అక్కడే ఫార్మర్ సిటీ ఏర్పడింది. కారణం ఏంటి మన గ్రహిస్తే ఏంటంటే యాక్చువల్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ ల్యాండ్స్ మ్యాక్సిమం ఉన్నది ఆ ఏరియాని. అందువల్ల అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండటం వలన ఈజీ టు ఎక్స్పాండ్ థింగ్స్ అనమాట. ఇక్కడ 30,000 ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 13,000 సుమారుగా 973 acres ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతుంది. ఇంకా కూడా ఏంటంటే ఇక్కడ ఇంకోటి అద్భుతంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కన్నా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎల్పిఎస్ అంటారు. దీన్ని ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ తీసుకోవాలి. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళు కూడా ఒక పార్టిసిపేట్ అవబోతున్నారు. వాళ్ళకి ఏంటంటే 60-40 రేషియోలో వాళ్ళైతే ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో 60% రైతులకి డెవలప్ అయిన తర్వాత 40% గవర్నమెంట్ తీసుకొని డెవలప్ చేయబోతుంది అన్నమాట. ఈ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మనకి చిన్నగా ఇందాక నేను చెప్పినట్టు చెప్తాను. ఇక్కడ ఇది చూడండి, ఇదిగో ఈ ఎల్లో అనేది ఇది రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నమాట. రెసిడెన్షియల్ ఏరియాస్ ఇది ఇప్పుడు ఈ కలర్స్ ఇప్పుడు చూడండి వంకాయ కలర్ అంటారు దీన్ని సుమారుగా. ఈ కలర్ ఇది ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఈ కలర్ ఏంటంటే లైఫ్ సైన్సెస్ అన్నమాట. ఇది ఈ కలర్ వచ్చేలాక ఏంటంటే ఫర్నిచర్, ఇది ఫర్నిచర్ పార్క్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ కలర్ వచ్చేలాక ఏంటంటే ఇదేమో సుమారుగా మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ హబ్ అనమాట. ఈ రెడ్దేమో హెల్త్ సిటీ. మీరు చూసుకుంటే ఇక్కడ అన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఇంకోటి ఇది ఫర్నిచర్ హబ్ 300 acresలో సుమారుగా రాబోతుంది. ఈవెన్ దేర్ వాజ్ ఎ టాక్ ఐక్యా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ఫర్నిచర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తీసుకొని ల్యాండ్ తీసుకోనమాట. అంటే ఈ విధంగా మనకి డెవలప్ అవుతుంది. అంటే అన్నీ ఒకే చోట ఉండటం అనేది ఒక డిఫరెంట్గా ఏంటంటే ఒక చాలా అడ్వాంటేజ్ ఎప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది.
ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా ఏ విధంగా చూసుకున్నా కానీ ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే చాలామంది మన కామెంట్స్లో కూడా వస్తూ ఉంటాయి నిజంగా జరిగే పని కాదు అంటే